అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, ఈ ఛానల్‌లో కూడా షార్ట్ స్టోరీస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఈ స్టోరీకి వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి మరికొన్ని మంచి మీ హృదయానికి హత్తుకునే కథలను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మరి ఈ స్టోరీని ఆదరిస్తారు కదూ! కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథను రచించిన వారు రాజ్యలక్ష్మి గారు. ఆకాశం మేఘావృతమై ఉంది. ముంబై నగరంలోని ఆ 50 అంతస్తుల గాజు భవనం అర్జున్ ఎంపైర్ సూర్యకాంతిలో మెరిసిపోతోంది. కానీ లోపల వాతావరణం మాత్రం గడ్డకట్టేంత చలిగా ఉంది. దానికి కారణం ఏసీ మాత్రమే కాదు, ఆ క్యాబిన్‌లో కూర్చున్న వ్యక్తి అర్జున్ రాయ్. అర్జున్ పేరుకు తగ్గట్టే లక్ష్యం మీద గురి తప్పనివాడు. 6 ఫీట్ హైట్, జిమ్‌లో కష్టపడి చిక్కుకున్న బాడీ, పదునైన కళ్ళు, ఆ ముఖంలో ఎప్పుడూ కనిపించని చిరునవ్వు. అతని దగ్గర పనిచేసే వాళ్లకు అతను ఒక మెషీన్. అతనికి భావోద్వేగాలుండవు. కేవలం లెక్కలు మాత్రమే ఉంటాయి. జీవితంలో ఒక్కసారి మోసపోయాక తన చుట్టూ ఒక పెద్ద కోటను నిర్మించుకున్నాడు. ఆ కోటలోకి ఏ అమ్మాయికి ప్రవేశం లేదు. అందుకే అతన్ని అందరూ మోడ్రన్ పెవరాక్యుడు అని పిలుచుకుంటారు. అందమైన అమ్మాయిలు అతని చూపు కోసం తపిస్తుంటే అతను మాత్రం వాళ్ళని చిత్తు కాగితాల్లా చూసి పక్కన పడేస్తాడు. మేడం, సార్ లోపల వెయిట్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అటెండెంట్ ప్రవళికకు చెప్పాడు. ప్రవళిక పేరులోనే ఒక నిశ్శబ్దం ఉంది. తెల్లని కాటన్ చుడీదార్, నుదుటన చిన్న బొట్టు, జడలో 2 మూరల మల్లెపూలు. ఆధునిక ప్రపంచంలో ఒక అచ్చమైన తెలుగు ఆడపిల్లలా ఉంటుంది. ఆమె అందం ఆకర్షించేలా ఉండదు, ఆరాధించేలా ఉంటుంది. తన తండ్రికిచ్చిన మాట కోసం, కుటుంబాన్ని గట్టెక్కించడం కోసం ఈ ఉద్యోగంలో చేరడానికి వచ్చింది. లోపలికి వెళ్ళగానే అర్జున్ తన ఫైల్ చూస్తూ తలెత్తకుండానే ఉన్నాడు. నువ్వు నా సెక్రటరీగా ఉండాలంటే నీకు పర్సనల్ లైఫ్ ఉండకూడదు. నా టైమింగ్స్ అంటే నాకే తెలియవు. నేను అడిగిన ఫైల్ సెకనులో నా ముందుండాలి. అండ్ మెయిన్ థింగ్, నా పర్సనల్ స్పేస్‌లోకి రావాలని చూడకు. అర్థమైందా? అతని గొంతులో ఒక రకమైన గంభీరత ఉంది. ప్రవళిక నిశ్శబ్దంగా అతని వైపు చూసింది. అతని కళ్ళలో ఏదో తెలియని బాధ ఉంది. దాన్ని కోపంతో కప్పేస్తున్నాడని ఆమెకు అనిపించింది. అర్థమైంది సార్ అంది ప్రవళిక నెమ్మదిగా. గుడ్. నీ పని ఇప్పుడే మొదలైంది. రేపు జరగబోయే బోర్డు మీటింగ్ ప్రెజెంటేషన్ రెడీ చెయ్. ఈ రాత్రికి నువ్వు ఇక్కడే ఉండాలని తలెత్తి చూశాడు. తొలిసారిగా వాళ్ళిద్దరి కళ్ళు కలిశాయి. అర్జున్ గుండెలో ఏదో చిన్న అలజడి. ఇంతవరకు తను చూసిన అమ్మాయిల కళ్ళల్లో ఆశ, ఆకర్షణ ఉండేవి. కానీ ఈమె కళ్ళలో ఒక రకమైన ప్రశాంతత ఉంది. లోతైన సరస్సు లాంటి ఆ కళ్ళల్లో తను మునిగిపోతానా అన్న భయం అర్జున్‌లో కలిగింది. వెంటనే తనను తాను సర్దుకొని వెళ్ళు అని గద్దించాడు. ఆ రాత్రి ఆఫీసులో ఎవరూ లేరు. అర్జున్ తన క్యాబిన్‌లో వర్క్ చేసుకుంటున్నాడు. బయట ప్రవళిక టైప్ చేస్తోంది. వర్షం మొదలైంది. ఉరుములు, మెరుపులతో వాతావరణం బీభత్సంగా ఉంది. అకస్మాత్తుగా పవర్ కట్ అయింది. అర్జున్ తన క్యాబిన్ నుంచి బయటకొచ్చాడు. చీకట్లో ప్రవళిక ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించి పనిచేస్తోంది. ఆ వెలుగులో ఆమె ముఖం దేవకన్యలా మెరిసిపోతోంది. అర్జున్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె మీద పడుతున్న వెలుగు, ఆమె జడలోని మల్లెపూల వాసన అర్జున్ ఇంద్రియాలను గిలిగింతలు పెడుతున్నాయి. ఇంకా వర్క్ చేస్తున్నావా అని అడిగాడు అర్జున్. అతని గొంతులో మునుపటి కరుకుదనం లేదు. అవును సార్. రేపొద్దున్నే మీరడిగారు కదా అని అంది తల వంచుకొని. అర్జున్ ఆమెకు చాలా దగ్గరగా వెళ్ళాడు. ఆమె శ్వాస అతనికి తగులుతోంది. ఆమె భుజం మీద ఉన్న ఒక చిన్న వెంట్రుకను తీయడానికి చెయ్యి చాచాడు. ప్రవళిక ఒక్కసారిగా వెనక్కి తగ్గి భయంతో చూసింది. అర్జున్ కళ్ళల్లో ఒక వింత రొమాంటిక్ షేడ్ కనిపించింది. భయపడుతున్నావా? నేను అమ్మాయిల జోలికి రానని నీకు తెలుసుగా అన్నాడు కొంచెం దగ్గరగా వస్తూ. తెలుసు సార్. కానీ ఆమె మాట పూర్తి చేయకుండానే మెరుపు మెరిసింది. ఆమె భయంతో ఒక్కసారిగా అర్జున్ చేతిని పట్టుకుంది. ఆ స్పర్శ అర్జున్ శరీరంలో విద్యుత్తును ప్రవహింపచేసింది. ఆమె కోమలమైన చేతులు ఆ చలిలో వెచ్చదనం కోసం తనని అంటిపెట్టుకోవడం అతనికి ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. అర్జున్ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేయబోయి ఆగిపోయాడు. అతని మనసులోని ప్రవరాఖ్యుడు అతన్ని హెచ్చరించాడు. ఇదంతా నటన. ఆడవాళ్ళందరూ ఇంతే అని తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. చెయ్యి వదులు, వర్క్ పూర్తి చేసి వెళ్ళిపో అని విసుగ్గా వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రి ప్రవళిక పరిమళం అతని రూమంతా నిండిపోయింది. నిద్రలో కూడా ఆమె కళ్ళే గుర్తొస్తున్నాయి. మొదటి రోజు రాత్రి జరిగిన సంఘటన అర్జున్ మనసులో ఒక బలమైన ముద్ర వేసింది. తను ఎంత వద్దనుకున్నా ప్రవళిక జడలోని ఆ మల్లెపూల వాసన, చీకట్లో ఆమె కళ్ళల్లోని ఆ నిశ్చలమైన కాంతి అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఆఫీస్‌కొచ్చేసరికి ప్రవళిక అప్పటికే తన టేబుల్ దగ్గర కూర్చొనుంది. ఆమె ముఖంలో అలసట ఉన్నా, పనిలో మాత్రం ఎక్కడా ఏకాగ్రత తగ్గలేదు. అర్జున్ తన క్యాబిన్‌లోకి వెళ్తూ ఒక్క నిమిషం ఆమె దగ్గర ఆగాడు. కాఫీ అని ఒక ముక్కలో ఆర్డర్ వేసి లోపలికి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో ప్రవళిక వేడివేడి కాఫీ కప్పుతో లోపలికొచ్చింది. ఆమె ఒంగుని కప్పు టేబుల్ మీద పెడుతున్నప్పుడు ఆమె మెడలోని సన్నని గోల్డ్ చైన్ మెరుస్తూ అర్జున్ కళ్ళను లాగింది. ఆమె వేళ్లు ఆ కప్పు అంచు తాకుతున్నప్పుడు అర్జున్ చూపులు ఆమె చేతుల మీద ఆగిపోయాయి. సార్, మీ షెడ్యూల్ అంటూ ఆమె ఫైల్ ఓపెన్ చేసింది. షెడ్యూల్ పక్కన పెట్టు. రాత్రంతా వర్షంలో ఇంటికి ఎలా వెళ్ళావు?
అర్జున్ అడిగాడు తన గొంతులో కఠినత్వాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ. ప్రవల్లిక తలెత్తి చూసింది. బస్సు దొరికింది సార్ అంది పొడిపొడిగా. నేను డ్రాప్ చేయమంటే ఎందుకొద్దన్నావ్? నా మీద అంత నమ్మకం లేదా? లేక నేనంటే అంత భయమా? అని అడుగుతూ అర్జున్ కుర్చీలోంచి లేచి ఆమె వైపు నడిచాడు. ప్రవల్లిక అడుగులు వెనక్కి వేసింది. అర్జున్ ఆమెను గోడ వైపుకు నెడుతున్నట్టుగా దగ్గరకొచ్చాడు. ఆమె చుట్టూ తన 2 చేతుల్ని గోడకు ఆనించి ఆమె కళ్ళల్లోకి నేరుగా చూశాడు. ప్రవల్లిక, నువ్వు చాలా హుందాగా కనిపిస్తావు. కానీ ఈ అమాయకత్వం వెనుక ఏదో ప్లాన్ ఉందని నాకు తెలుసు. నన్ను బుట్టలో వేసుకోవడం అంత ఈజీ కాదు. ప్రవల్లిక కళ్ళు చెమ్మగిల్లాయి. సార్, నేనిక్కడికి పని చేయడానికొచ్చాను. మీరు నన్ను ఎలా చూసినా నేను పట్టించుకోను. కానీ నా క్యారెక్టర్‌ని తక్కువ చేసి మాట్లాడకండి అంది గంభీరంగా. అర్జున్ నవ్వాడు. వెకిలి నవ్వు కాదు. ఒక రకమైన చేదు నిండిన నవ్వు. చూద్దాం నీ నిజాయితీ ఎన్నాళ్ళుంటుందో అంటూ ఆమె మీద నుంచి చేతులు తీసి తన సీట్లో కూర్చున్నాడు. ఆ రోజంతా అర్జున్ ఆమెను కావాలనే ఇబ్బంది పెట్టాడు. రాని ఫైల్స్ అడగడం, చేసిన పనిలో తప్పులు వెతకడం, గంటల తరబడి నిలబెట్టడం. కానీ ప్రవల్లిక ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. సాయంత్రం 6 దాటింది. ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. అర్జున్ ఒక ముఖ్యమైన ఫైల్ కోసం ప్రవల్లికను లైబ్రరీ సెక్షన్‌కి వెళ్ళమని చెప్పాడు. తను కూడా ఆమె వెనకాలే వెళ్ళాడు. లోపల వెలుతురు తక్కువగా ఉంది. ప్రవల్లిక ఒక పెద్ద నిచ్చెన ఎక్కి పై షెల్ఫ్‌లో ఉన్న ఫైల్ తీయడానికి ప్రయత్నిస్తోంది. సడెన్‌గా నిచ్చెన బ్యాలెన్స్ తప్పింది. అమ్మా! అని అరుస్తూ ప్రవల్లిక కింద పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో అర్జున్ ఆమెను పట్టుకున్నాడు. ఆమె నేరుగా అతని బలమైన చేతుల్లోకి వచ్చి పడింది. ఆమె గుండె చప్పుడు అర్జున్‌కి స్పష్టంగా వినిపిస్తోంది. ఆమె జుట్టు అతని ముఖానికి తగులుతోంది. అర్జున్ ఆమెనొదిలేయాల్సింది పోయి ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. ఆమె నడుము మీద అతని వేళ్ళ ఒత్తిడి పెరిగింది. ప్రవల్లిక కళ్ళు మూసుకొని అతని షర్ట్ కలర్‌ని గట్టిగా పట్టుకుంది. ఆ క్షణం వారిద్దరి మధ్య ఒక తెలియని ఆకర్షణ, ఒక రకమైన రొమాంటిక్ టెన్షన్ నెలకొంది. కింద దించుతారా సార్? అని ప్రవల్లిక గొంతు వణుకుతూ అడిగింది. అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ దిగాలని ఉందా? అని గుసగుసలాడాడు. ఆమె పెదవుల దగ్గరకు తన ముఖాన్ని తీసుకొని వెళ్ళాడు. ప్రవల్లిక ముఖం ఎర్రబడింది. సరిగ్గా అదే సమయంలో బయట కారు హారన్ వినిపించింది. అర్జున్ ఉలిక్కిపడి ఆమెను కిందకు దించేశాడు. క్యాబిన్‌లోకి అర్జున్ తండ్రి పరమానందం గారు ప్రవేశించారు. ఆయన ఈ బిజినెస్ సామ్రాజ్యానికి మూలకర్త. చాలా సౌమ్యుడు. ఆయన రాగానే ప్రవల్లిక కన్నీళ్లు తుడుచుకొని, సర్దుకొని ఆయనకు నమస్కారం చేసింది. పరమానందం గారు ప్రవల్లికను చూడగానే ఆయన ముఖంలో ఒక సంతృప్తి కనిపించింది. అర్జున్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారాయన. ప్రవల్లిక బయటకు వెళ్ళిపోతుంటే, అమ్మా ప్రవల్లిక, నువ్వు కూడా ఉండు. ఇది నీ గురించి కూడా అని ఆపారు. అర్జున్ కనుబొమలు ముడిచాడు. ఏంటి నాన్న? ఈమె గురించి మీరు మాట్లాడడం ఏంటి? పరమానందం గారు అర్జున్ భుజం మీద చేయి వేసి, అర్జున్, నీ జీవితంలో ఒక తోడుండాలని నేను కోరుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నేను ప్రవల్లిక గురించి ఆరా తీశాను. ఆమె ప్రవర్తన పద్ధతి నాకు చాలా నచ్చాయి. మన ఇంటికి కోడలిగా ప్రవల్లిక వస్తే నీ మొండితనం మారుతుందని నా నమ్మకం. నేను ప్రవల్లికను అడిగాను. ఆమె తన తండ్రి గౌరవం కోసం ఒప్పుకుంది. ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి? అన్నారు. అర్జున్ షాకయ్యాడు. తన తండ్రి ఇంత డైరెక్ట్‌గా ప్రపోజల్ తెస్తాడని అతను ఊహించలేదు. అతని చూపులు వెంటనే ప్రవల్లిక వైపు మళ్ళాయి. ఆమె తల వంచుకొని నిలబడి ఉంది. అర్జున్ మనసులో అనుమానం పెనుభూతంలా మారింది. అంటే ఈమె ముందే ప్లాన్ చేసి మా నాన్నను బుట్టలో వేసుకుందన్నమాట. అందుకే నా దగ్గర అంత హుందాగా నటించిందని లోలోపలే రగిలిపోయాడు. సో, గేమ్ స్టార్ట్ చేశావా ప్రవల్లిక అని మనసులోనే అనుకున్నాడు అర్జున్. అతని కళ్ళల్లో ప్రేమ మాయమై మళ్ళీ ఆ పాత ప్రవరాఖ్యుడే నిద్రలేచాడు. పరమానందం గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యాబిన్‌లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కానీ అది ప్రశాంతమైన నిశ్శబ్దం కాదు. తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం. అర్జున్ తలుపు గట్టిగా వీసి ప్రవళిక వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు రొమాన్స్ లేదు. కేవలం నిప్పులు చెరుగుతున్న కోపం మాత్రమే ఉంది. ఎంత ప్లాన్ చేశావు ప్రవళిక? హ్యాట్స్ ఆఫ్ అంటూ వెక్కిరిస్తూ చప్పట్లు కొట్టాడు. ప్రవళిక వణుకుతున్న గొంతుతో సార్, నేనే ప్లాన్ చేయలేదు. ఆయన వచ్చి అడిగితే కాదనలేకపోయానంది. అర్జున్ ఆమె దగ్గరకు వేగంగా వచ్చి ఆమె భుజాలను గట్టిగా పట్టుకున్నాడు. అబద్ధం. ఆడవాళ్ళందరూ అంతే. అమాయకంగా ముఖం పెట్టి ముసలివాళ్ళ మనసును గెలుచుకొని ఆస్తిని కాజేయడం నీకు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. అందుకేనా నిన్న రాత్రి ఆ వర్షంలో, ఇందాక లైబ్రరీలో నా చేతుల్లోకలా ఒరిగిపోయావు. నీ బాడీని కూడా వాడి నన్ను ట్రాప్ చేయాలనుకున్నావా? ఆ మాటలు ప్రవళిక చెంప మీద కొట్టినట్లుగా అనిపించాయి. సార్, నోరు అదుపులో పెట్టుకోండి. నేను మీ ఆస్తి కోసం రాలేదని గట్టిగా చెప్పింది. ఓహో! అవునా? అయితే ఇప్పుడు వెళ్లి మా నాన్నతో నాకీ పెళ్లి ఇష్టం లేదని చెప్పు. ఇప్పుడే నా ముందే ఫోన్ చెయ్యి అని తన ఫోన్ ఆమె ముందు విసిరాడు. ప్రవళిక మౌనంగా ఉండిపోయింది. ఆమె తండ్రి అనారోగ్యం, పరమానందం గారు చేసిన వాగ్దానం ఆమెను కట్టిపడేశాయి. ఆమె మౌనాన్ని అర్జున్ తన గెలుపుగా భావించాడు. చెప్పలేవు. ఎందుకంటే నీకు ఈ రాయి సామ్రాజ్యానికి రాణి అవ్వాలని ఉంది. సరే, నీ కోరిక తీరుస్తాను. కానీ నీ జీవితం నరకం చూపిస్తాను అని హెచ్చరించాడు. ఆ మరుసటి రోజు నుంచి అర్జున్ తీరు పూర్తిగా మారిపోయింది.
పెళ్లి పనులు ఇంట్లో మొదలయ్యాయి. కానీ ఆఫీస్‌లో మాత్రం ప్రవల్లికను ఒక బానిస కంటే హీనంగా చూడటం మొదలుపెట్టాడు. ఒకరోజు సాయంత్రం ఒక క్లయింట్ మీటింగ్ కోసం అర్జున్ ఆమెను ఒక ఖరీదైన హోటల్‌కి తీసుకెళ్ళాడు. అక్కడ కావాలని ఆమెను అందరి ముందు అవమానించాడు. ప్రవల్లిక, "ఆ ఫైల్ ఇవ్వు. నీకు అర్థం కాదులే కానీ కనీసం పట్టుకోవడం అన్నా నేర్చుకో. అసలే కాబోయే కోటీశ్వరురాలివి కదా! ఆ మాత్రం మెయింటైన్ చేయాలన్నాడు క్లయింట్స్ ముందర వెటకారంగా. క్లయింట్స్ అందరూ నవ్వుతుంటే ప్రవల్లిక తలదించుకొని కన్నీళ్లు మింగేసింది. మీటింగ్ ముగిసాక కారులో తిరిగి వస్తుండగా అర్జున్ కావాలనే కారుని ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆపాడు. చీకటిగా ఉంది. చుట్టూ చెట్లు. ప్రవళిక భయంతో అతని వైపు చూసింది. ఏంటి భయమేస్తోందా? కాబోయే భర్త దగ్గర భయమెందుకు? రా! నీకు కావాల్సింది ఇదే కదా! అంటూ ఆమె వైపు ఒరిగాడు. అతని శ్వాస ఆమె ముఖానికి తగులుతోంది. ఆమెను బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. సార్ ప్లీజ్ వదలండి అని ఆమె బ్రతిమాలుతున్నా వినలేదు. ఆమె పెదవుల మీద తన వేలుంచి నీ ఈ నటనకు ఎన్ని కోట్లివ్వాలి? మా నాన్న ఎంత ఫిక్స్ చేశాడు నీ రేటు? అని అడుగుతూ ఆమె మెడ మీద తన గాఢమైన పంటి ముద్ర వేయబోయాడు. అది ప్రేమతో చేసింది కాదు. అధికారం చూపించడానికి చేసిన గాయం. ప్రవల్లిక ఒక్కసారిగా తన చేతిని విదిలించుకొని కారు తలుపు తీసుకొని బయటకొచ్చేసింది. అర్జున్ గారు, మీరు నన్ను అసహ్యించుకోవచ్చు. కానీ నా వ్యక్తిత్వాన్ని కించపరిచే హక్కు మీకు లేదు. రేపొద్దున్నే నేను మా నాన్నతో మాట్లాడి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయిస్తాను. మీ డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి అని ఏడుస్తూ చీకట్లోకి పరిగెత్తింది. అర్జున్ కారులోనే ఉండిపోయాడు. ఆమె వెళ్ళిపోతుంటే అతని మనసులో ఏదో తెలియని వెలితి. ఆమె కళ్ళల్లో చూసిన ఆ నిజమైన ఆవేదన అతన్ని తొలిచేస్తోంది. కానీ అతని అహంకారం అతన్ని ఆపింది. ఈమె కూడా మిగతా వాళ్ళలాంటిదే అని. మరుసటి రోజు ఆఫీస్‌కి రాగానే అర్జున్ టేబుల్ మీద ఒక కవరుంది. అందులో ప్రవళిక రాజీనామా లేఖ మరియు ఆమెకిచ్చిన అడ్వాన్స్ డబ్బులున్నాయి. పరమానందం గారు క్యాబిన్‌లోకి ఆవేశంగా వచ్చారు. అర్జున్, ఏం చేశావురా నువ్వు? ఆ పిల్ల వెళ్ళిపోతే ఏడుస్తూ మా కాళ్ళ మీద పడి క్షమించమని అడిగింది. నీలాంటి వాడికి ఆమె భార్యగా రావడం ఆమె చేసుకున్న పాపమని చెప్పింది. ఏమన్నావురా తనని? అని అరిచారు. అర్జున్ నిర్లక్ష్యంగా, డబ్బు కోసం డ్రామాలాడుతోందన్న. కొన్నాళ్ళు పోతే మళ్ళీ వస్తుందన్నాడు. డబ్బు కోసమా? ఇదిగో ఇవి చూడు అంటూ కొన్ని పేపర్లు అర్జున్ మొహాన విసిరారు. తను నీ దగ్గర పనిచేసిన ఈ 6 నెలల్లో తన జీతంతో ఒక్క రూపాయి కూడా తన కోసం వాడుకోలేదు. వాళ్ళ నాన్న ఆపరేషన్ కోసం నేనిచ్చిన డబ్బును కూడా వెనక్కిచ్చేసింది. ఆ ఆపరేషన్ కోసం తనకున్న ఒక్కగానొక్క చిన్న ఇంటిని అమ్మేసింది. తను నీ దగ్గర చేరింది కేవలం నా మీదున్న గౌరవంతో మాత్రమే. అర్జున్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ పేపర్లు చూస్తుంటే అతని చేతులు వణకడం మొదలయ్యాయి. ఆమె నిజంగానే ఆస్తి కోసం రాలేదు. తనే ఆమెను అగాధంలోకి నెట్టేశాడు. ఆమె ఎక్కడుంది నాన్న? అని అడిగాడు గాబరాగా. తెలీదు. సిటీ వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పింది. ఇక నీ ముఖం ఆమెకు చూపించకని పరమానందం గారు వెళ్ళిపోయారు. అర్జున్ కింద కూలబడిపోయాడు. తనొక దేవతలాంటి అమ్మాయిని అనుమానించి, అవమానించి ఆ మనసుని ముక్కలు చేశాడు. ఆధునిక ప్రవరాఖ్యుడు అహంకారం మట్టిలో కలిసిపోయింది. పశ్చాత్తాపం అనే అగ్నిలో అతను కాలిపోవడం మొదలుపెట్టాడు. అర్జున్ ప్రపంచం ఒక్కసారిగా తలకిందులయింది. ఏ ఏసీ గదిలో కూర్చొని తను ప్రవల్లికను అవమానించాడో, అదే గది ఇప్పుడు అతని ఊపిరాడకుండా చేస్తోంది. ఆమె జడలోని మల్లెపూల వాసన ఇంకా ఆ గదిలో మిగిలే ఉన్నట్టు ఆమె కన్నీటి చూపులు తనను ఇంకా నిలదీస్తున్నట్లుగా అతనికి అనిపిస్తూ ఉంది. వరుసగా 3 రోజులు అర్జున్ సరిగ్గా నిద్రపోలేదు. అన్నం తినలేదు. తన తండ్రి అన్న మాటలు, ఆమె తన ఇంటిని కూడా అమ్మేసింది అన్న వాక్యం అతని చెవుల్లో గిర్రుమంటోంది. వెంటనే తన ప్రైవేట్ డిటెక్టివ్‌ని పిలిచి ప్రవళిక ఎక్కడున్నా సరే 24 గంటల్లో నాకు తెలియాలని ఆర్డర్ వేశాడు. చివరకు ఆమె సమాచారం అందింది. ప్రవళిక తన తండ్రిని తీసుకొని గోదావరి తీరాన ఉన్న ఒక చిన్న పల్లెటూరు కోనసీమకు వెళ్ళిపోయిందని తెలిసింది. అక్కడ ఆమె ఒక చిన్న ప్రాథమిక పాఠశాలలో వాలంటీర్ టీచర్‌గా చేరింది. అర్జున్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన లగ్జరీ కారును పక్కన పెట్టి, సామాన్యుడిగా ఒక జీప్ తీసుకొని ఆ ఊరికి బయలుదేరాడు. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, ఆ ఊరు ఎంత ప్రశాంతంగా ఉందో! అర్జున్ మనసు అంత అశాంతిగా ఉంది. ఊరి చివర ఉన్న ఒక పాతకాలపు ఇంట్లో ప్రవళిక ఉంటోందని తెలుసుకున్నాడు. సాయంత్రం వేళ. సూర్యుడు అస్తమిస్తున్న సమయం. దూరం నుంచి ప్రవళికను చూశాడు. ఆమె పిల్లలకు చెట్టు కింద కూర్చొని పాఠాలు చెప్తోంది. ఆఫీసులో చూసిన హుందాతనం అలాగే ఉంది. కానీ ఆ కళల్లో ఉండాల్సిన మెరుపు మాయమై ఒక రకమైన శూన్యం కనిపిస్తోంది. అర్జున్ మెల్లగా ఆమె వైపు నడిచాడు. అర్జున్‌ను చూడగానే ప్రవల్లిక చేతిలోని పుస్తకం కింద పడిపోయింది. ఆమె కళ్ళల్లో భయం, కోపం, ఆశ్చర్యం ఒక్కసారిగా మెరిశాయి. "నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు?" అని అడిగింది. ఆమె గొంతులో వణుకును దాచుకుంటూ అర్జున్ ఆమె కళ్ళల్లో చూడలేక తలదించుకున్నాడు. ప్రవళిక, నేను తప్పు చేశాను. నీ గురించి అంతా తెలిసింది. నన్ను క్షమించని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. కానీ నిన్ను ఒక్కసారి చూడాలనిపించింది. ప్రవళిక చేదుగా నవ్వింది. డబ్బు కోసం డ్రామాలాడే నటిని చూడ్డానికి అంత దూరం నుంచి వచ్చారా సార్? నా రేటు ఎంత అని అడిగారు కదా! ఇప్పుడు ఏ ఆఫర్ ఇవ్వడానికొచ్చారు? ఆ మాటలు అర్జున్ గుండెను చీల్చేశాయి.
వద్దు ప్రవళిక. ఆ మాటలనకు. నా అహంకారం నా కళ్ళు కప్పేసింది. నిన్నేడిపించి నేను సంతోషంగా లేను. ప్లీజ్ నాతో తిరిగొచ్చెయి. నాన్న ఆరోగ్యం కూడా బాలేదు. నేను రాను సార్. ఇక్కడ నాకు గౌరవం ఉంది. మీరు నన్ను తాకిన చోట ఇంకా అసహ్యం వేస్తోంది. ఆ గాయం మానడానికి నాకు సమయం పడుతుంది. దయచేసి వెళ్ళిపోండని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అర్జున్ అక్కడి నుంచి కదలలేదు. ఊర్లో ఒక చిన్న పూరి గుడిసెను అద్దెకు తీసుకున్నాడు. తన కోట్లు, సూట్లు వదిలేసి సాదాసీదా చొక్కా, పంచె కట్టుకున్నాడు. ఆ రాత్రి భారీ వర్షం మొదలైంది. ప్రవళిక ఉంటున్న ఇల్లు పాతది కావడంతో పైకప్పు నుండి నీళ్లు కారుతున్నాయి. ఆమె తన తండ్రిని ఒక మూలకు జరిపి నీళ్లు పడకుండా గిన్నెలు పెడుతోంది. సరిగ్గా అప్పుడే తలుపు తట్టిన శబ్దం. తలుపు తీసి చూస్తే అర్జున్ వానలో పూర్తిగా తడిచిపోయి ఉన్నాడు. అతని చేతుల్లో కొన్ని ప్లాస్టిక్ కవర్లు, ఒక టార్చ్ లైట్ ఉన్నాయి. నీకు అవసరం లేదని తెలుసు. కానీ పైకప్పు మీద కప్పడానికి ఇవి తెచ్చాను అన్నాడు గజగజ వణుకుతూ. ప్రవళిక మనసు ఒక క్షణం కరిగింది. ఆఫీస్‌లో తన మీద అధికారం చెలాయించిన వ్యక్తి ఇప్పుడు తన కోసం వర్షంలో తడుస్తూ నిలబడటం ఆమెను ఆశ్చర్యపరిచింది. లోపలికి రండి అంది అయిష్టంగానే. అర్జున్ లోపలికొచ్చి కింద కూర్చున్నాడు. ప్రవళిక అతనికి ఒక పొడి తువ్వాలిచ్చింది. ఆమె చెయ్యి తగిలినప్పుడు అర్జున్ ఆమె వైపే దీనంగా చూశాడు. ప్రవళిక, నా ఆస్తి అంతా నాన్న పేరు మీద రాసేశాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. కేవలం నీ మీద ఉన్న ఈ పశ్చాత్తాపం తప్ప. నువ్వు క్షమించే వరకు నేను ఈ ఊరు వదిలి వెళ్ళను. అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ దగ్గరకు జరిగాడు. నిన్న ఆ రోజు కారులో బాధపెట్టినందుకు నన్ను నేను చంపుకోవాలనుకున్నాను అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు. ఈసారి ఆ స్పర్శలో కామం లేదు. కేవలం వేదనే ఉంది. ప్రవళిక అతని కళ్ళలో కన్నీళ్లతో చూసింది. మొట్టమొదటిసారిగా మోడ్రన్ ప్రేమికుడోడిపోయి ఒక సామాన్య ప్రేమికుల్లా కనిపిస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం కోనసీమ కొత్త వెలుగులతో నిద్రలేచింది. ప్రవళిక పాఠశాలకు వెళ్తుండగా ఆ ఊరి చెరువు గట్టున ఒక వింత దృశ్యం కనిపించింది. వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏలే అర్జున్ రాయ్ ఇప్పుడు చెమటలు చిందిస్తూ స్కూలు గోడలకు సున్నం వేస్తున్నాడు. అతని ఖరీదైన చర్మం ఎండకు కందుతున్నా అతను ఏమాత్రం లెక్క చేయడం లేదు. ప్రవళిక అక్కడే ఆగిపోయి చూసింది. అతను ఆమెను చూడగానే అర్జున్ మొహంలో ఒక వినమ్రమైన చిరునవ్వు విరిసింది. నువ్వు చెప్పినట్లు ఇది నా ప్లాన్ కాదు ప్రవళిక. ఈ స్కూల్ పైకప్పు సరిగా లేదు. పిల్లలు వర్షంలో తడుస్తున్నారు. అందుకే రిపేర్ చేయిస్తున్నాను అన్నాడు తన చేతికున్న పెయింట్ తుడుచుకుంటూ. ఆమె ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. కానీ క్లాస్ రూమ్ కిటికీలోంచి అప్పుడప్పుడు అతన్నే గమనిస్తోంది. మధ్యాహ్నం అయ్యేసరికి అర్జున్ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆకలితో అతని ముఖం వాడిపోయింది. ఊరి వాళ్ళు తెచ్చిన చద్దన్నాన్ని అతను ఏమాత్రం మొహమాట పడకుండా అమితమైన ఇష్టంతో తింటున్నాడు. ఆ దృశ్యం ప్రవళిక మనసులోని మంచుని కొంచెం కొంచెంగా కరిగించడం మొదలుపెట్టింది. ఆ సాయంత్రం ప్రవళిక తన తండ్రికి మందులు తీసుకునొస్తుండగా ఊరి చివరి తోటలో అర్జున్ ఒంటరిగా కూర్చొని ఉండటం చూసింది. ఆమె మెల్లగా అతని దగ్గరికి వెళ్ళింది. ఎందుకిదంతా? మీరిక్కడ ఇలా ఉండటం ఎవరికీ మంచిది కాదు. మీ ఆఫీస్, మీ బిజినెస్ ఏమైపోవాలని అడిగింది. అర్జున్ లేచి ఆమెకెదురుగా నిలబడ్డాడు. ఆమె జుట్టు మీద పడుతున్న సాయంత్రపు ఎండ వెలుగును చూస్తూ మైమరిచిపోయాడు. నాకా బిజినెస్ కంటే నువ్విచ్చే ఒక్క క్షమాపణ ముఖ్యం ప్రవళిక. నీ పక్కన ఉంటే వచ్చే ఈ ప్రశాంతత ₹1,00,00,000 లాభం కంటే ఎక్కువ అన్నాడు మెల్లగా. అతను ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. ఈసారి ప్రవళిక వెనక్కి తగ్గలేదు. అతని కళ్ళల్లో ఇప్పుడు ఆమె పవిత్రమైన ప్రేమ కనిపిస్తోంది. అర్జున్ తన చేతిని నెమ్మదిగా చాచి ఆమె బుగ్గ మీద ఉన్న ఒక చిన్న పెయింట్ మరకను తన వేలుతో తుడిచాడు. ఆ స్పర్శకు ప్రవళిక ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. ఆమె శ్వాస వేగవంతమైంది. అర్జున్ ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ, నీ మనసులో నా మీద ఇంకా కోపం ఉందా? లేక కొంచెమైనా చోటు దొరికిందా? అని గుసగుసలాడాడు. ప్రవళిక కళ్ళు దించుకుంది. కోపం పోవడానికి సమయం పడుతుంది సార్. కానీ మీరు మారుతున్న తీరు నాకు ఆశ్చర్యంగా ఉంది. సార్ అని పిలవద్దు ప్రవళిక. అర్జున్ అని పిలు. అది వినాలనే నా ఆశ అంటూ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె చేతి వేళ్ళ మధ్య తన వేళ్ళను పోనిచ్చి గట్టిగా నొక్కాడు. అది ఒక రక్షణ ఇచ్చే స్పర్శలా ఉంది. కొద్ది రోజులు గడిచాయి. అర్జున్ ఇప్పుడు ఆ ఊర్లో ఒకడిగా కలిసిపోయాడు. ఒకరోజు సాయంత్రం స్కూల్ పిల్లలందరికీ అర్జున్ తన సొంత ఖర్చుతో ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. అందరూ సంతోషంగా తింటుంటే అర్జున్ మరియు ప్రవళిక ఒక పక్క నిలబడి చూస్తున్నారు. చీకటి పడుతోంది. చుట్టూ మల్లెపూల తోట ఉండడంతో ఆ పరిమళం గాలిలో నిండిపోయింది. ఆ వాసన అర్జున్‌కు తన ఆఫీసులో ప్రవళికతో గడిపిన మొదటి రోజును గుర్తు చేసింది. ప్రవళిక, ఆ రోజు ఆఫీసులో నిన్ను అవమానించినప్పుడు నా మనసు ఎంత కుమిలిపోయిందో నాకు మాత్రమే తెలుసు. నీ వ్యక్తిత్వాన్ని శంకించినందుకు నన్ను నేను చంపుకోవాలనిపించింది అన్నాడు భావోద్వేగంతో. అతను ఆమెను వెనక నుంచి కౌగిలించుకోవాలని చెయ్యి చాచి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. కానీ ప్రవళిక ఈసారి తనే అతని భుజం మీద తలవాల్చింది. నేను మీ డబ్బును ప్రేమించలేదు అర్జున్. మిమ్మల్ని ప్రేమించాను. కానీ మీరు నన్ను ఒక వస్తువులా చూసినప్పుడు భరించలేకపోయాను అంది కన్నీళ్లతో. అర్జున్ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు.
ఆమె కళ్ళల్లో నీళ్లను పెదవులతో తుడిచాడు. ఆ రొమాంటిక్ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా చెరిగిపోయింది. అర్జున్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆమె వెచ్చని శ్వాస అతని మెడకు తగులుతుంటే అతను తన ప్రపంచాన్నే మర్చిపోయాడు. ఇక నిన్నెప్పుడూ వదిలిపెట్టను. నా ప్రాణం పోయినా సరే నీ నమ్మకాన్ని పోగొట్టుకోను అని ఆమె నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. కానీ సరిగ్గా అప్పుడే ఊరి పెద్దలు మరియు అర్జున్ పాత బిజినెస్ ప్రత్యర్థులు కొందరు అక్కడికి చేరుకున్నారు. అర్జున్ ఇక్కడ ఉన్నాడని తెలుసుకున్న వాళ్ళు అతన్ని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలని ప్లాన్ చేశారు. అర్జున్ ముద్దు పెట్టుకోపోతే ప్రవళిక సున్నితంగా అతన్ని పక్కకు నెట్టేసింది. ఆమె కళ్ళల్లో ఇంకా పాత గాయాల తాలూకు తడి ఉంది. అర్జున్ గారు, ఒక క్షణం ఆవేశంలో నేను మీ భుజం మీద తలవాల్చానేమో కానీ, నా మనసు ఇంకా మిమ్మల్ని పూర్తిగా నమ్మడం లేదు. శారీరక ఆకర్షణ వేరు. మనసుల్ని కలపడం వేరు. మీరింకా నన్ను ఒక అందమైన అమ్మాయిగానే చూస్తున్నారు తప్ప, నా ఆత్మాభిమానాన్ని గౌరవించడం లేదు అంది గంభీరంగా. అర్జున్ ఆ మాటలకు నిశ్చేష్టుడయ్యాడు. తనలో ఉన్న పాత అహంకారం ఒక్కసారి తలెత్తబోయి మళ్ళీ ప్రవళిక కళ్ళలోని నిజాయితీ ముందు మోకరిల్లింది. నిజమే ప్రవళిక. నేనింకా నీ ప్రేమకు అర్హుడిని కాలేదు. కానీ నా ప్రేమను నీకెలా నిరూపించుకోవాలో నాకు తెలియడం లేదు అన్నాడు బాధగా. మరుసటి రోజు నుంచి అర్జున్ అసలు ప్రవళికతో మాట్లాడడం మానేశాడు. కానీ ఆమె చుట్టూనే ఉంటూ ఆమెకు తెలియని ఎన్నో పనులు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆ ఊరిలో పెద్ద తిరునాళ్ళు మొదలయ్యాయి. ప్రవళిక తన తండ్రితో కలిసి జాతరకు వెళ్ళింది. రంగురంగుల లైట్లు, జనాల కోలాహలం మధ్య ప్రవళిక ఏదో కొనేందుకు వెనక్కి తిరిగేసరికి తన తండ్రి కనిపించలేదు. ఆమె కంగారు పడిపోయింది. జనాల రద్దీలో ఆమె తండ్రి ఎక్కడో తప్పిపోయాడు. అర్జున్ ఇది గమనించాడు. అతను ఏమాత్రం ఆలోచించకుండా జన సమూహంలోకి దూకాడు. గంటల తరబడి వెతికి చివరకు ఊరి శివారులో నీరసంగా పడిపోయిన పరమానందం గారిని కనుగొన్నాడు. ఆయనను తన భుజాల మీద ఎక్కించుకొని దాదాపు 2 కిలోమీటర్లు నడిచి ప్రవళిక ఇంటికి చేర్చాడు. అర్జున్ అప్పటికే పూర్తిగా అలసిపోయాడు. అతని కాళ్ళకి ముల్లు గుచ్చుకొని రక్తం కారుతోంది. అయినా అతను దాన్ని పట్టించుకోలేదు. ఇదిగో ప్రవళిక, మీ నాన్నగారు జాగ్రత్త అని చెప్పి అతను వెనుతిరగబోయాడు. ప్రవళిక అతని కాలి నుండి కారుతున్న రక్తాన్ని చూసి చలించిపోయింది. అర్జున్, ఆగండి, మీ కాలికి దెబ్బ తగిలిందంటూ లోపలికి వెళ్ళి పసుపు, నూనె పట్టుకొచ్చింది. ఆమె నేల మీద కూర్చొని అతని కాలికి మందు రాస్తుంటే అర్జున్ పైన కూర్చొని ఆమెనే తదేకంగా చూస్తున్నాడు. ఆ చీకటి వెలుగులో ఆమె వేళ్ళు తన గాయాన్ని తాకుతుంటే అతనికి నొప్పి కంటే ఒక తియ్యని అనుభూతి కలిగింది. ప్రవళిక, నా కాలికి తగిన గాయానికి నువ్వు మందు రాస్తున్నావు. మరి నీ వల్ల నా మనసుకు తగిలిన గాయానికి మందేది అని అడిగాడు. రొమాంటిక్‌గా ఆమె తలెత్తి చూసింది. నేను మీకు గాయం చేశానా? అవును. నీ ప్రేమ దొరకదనే భయం ప్రతి క్షణం నన్ను చంపేస్తోంది. నీ మౌనం నా పాలిట మరణ శాసనంలా ఉంది అని అంటూ ఆమె చేతిని పట్టుకొని తన గుండెల మీద పెట్టుకున్నాడు. వినబడుతోందా? ఇది కేవలం నీ పేరే జపిస్తోంది. ఇది డబ్బు కోసం కొట్టుకోవడం లేదు. నీ ఒక్క చిరునవ్వు కోసమే కొట్టుకుంటోంది. ఆ క్షణం వారిద్దరి మధ్య ఒక అనిర్వచనీయమైన నిశ్శబ్దం. ప్రవళిక అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఇప్పుడు కామం లేదు. కేవలం ఆమె కోసం తపిస్తున్న ఒక ఆత్మ ఉంది. ఆమె చెయ్యి అతని గుండె చప్పుడుని స్పష్టంగా గ్రహిస్తోంది. అర్జున్, మీరొకప్పుడు నన్ను డబ్బుతో కొలవాలని చూశారు. ఇప్పుడు నా మనసు మీ బాధతో కొలవాలని చూస్తున్నారా? అంది కొంచెం కటువుగా ఉన్న ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అర్జున్ నవ్వాడు. లేదు, నేను నిన్ను కొనడం లేదు. నన్ను నేను నీకు అమ్ముకుంటున్నాను. ఈ అర్జున్ రాయ్ అనే వ్యక్తి ఇప్పుడు నీకు బానిస. నువ్వే శిక్ష వేసినా భరిస్తాను. అతను మెల్లగా వంగి ఆమె నుదుటి మీద పడుతున్న జుట్టును పక్కకు తొలగించాడు. ఆమె ముఖం దగ్గరకు తన ముఖాన్ని తీసుకెళ్ళాడు. ప్రవళిక ఈసారి కళ్ళు మూసుకుంది. ఆమె పెదవుల దగ్గర అతని వేడి శ్వాస తగులుతోంది. కానీ అర్జున్ ఆమెను ముద్దు పెట్టుకోలేదు. ఆమె కనురెప్పల మీద మాత్రమే ఒక సున్నితమైన ముద్దు పెట్టి, నీ అనుమతి లేకుండా నిన్ను తాకే హక్కు నాకు లేదని తెలుసుకున్నాను. నువ్వు నా వాడివని ఎప్పుడు మనస్ఫూర్తిగా చెప్తావో ఆ రోజే మన మధ్య ఈ దూరం చెరిగిపోతుందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రవళిక అక్కడే కూర్చుండిపోయింది. ఆమె మనసులోని అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. కానీ ఇంకా ఏదో చిన్న భయం. అతన్ని పూర్తిగా నమ్మొచ్చా? మరుసటి రోజు అర్జున్ ఒక సాహసం చేశాడు. తన తండ్రిని కూడా అదే ఊరికి రప్పించాడు. ఊరి రచ్చబండ దగ్గర అందరి ముందు తన తప్పును ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఉదయం కోనసీమ వాతావరణం చాలా భిన్నంగా ఉంది. అర్జున్ తండ్రి పరమానందం గారు ఊరికి చేరుకున్నారు. అర్జున్ తన తండ్రిని ఊరి రచ్చబండ దగ్గరకు రమ్మని కోరాడు. ప్రవళికకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఊరి జనం అంతా అక్కడ కూడారు. ప్రవళిక కూడా తన తండ్రితో కలిసి అక్కడికి చేరుకుంది. అర్జున్ అందరి మధ్య నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో మునుపటి గర్వం లేదు. ఒక రకమైన ప్రశాంతత ఉంది. ఇక్కడ ఉన్న వారందరికి ఒక విషయం చెప్పాలి. అర్జున్ గొంతు గంభీరంగా వినిపించింది. ఈ ఊరికి నేనొచ్చినప్పుడు ఒక అహంకారిగా వచ్చాను. కానీ ఈ ఊరు, ముఖ్యంగా ప్రవళిక నాకు మనిషంటే ఏంటో నేర్పించారు. నాన్న, ఈరోజు ఆఫీసులో ప్రవళికను నేను చాలా మాటలన్నాను. ఆమె మంచితనాన్ని డబ్బుతో తూకం వేశాను. ఆ తప్పుకు పరిహారంగా నేను ఈరోజు అందరి ముందు ప్రవళిక కాళ్ళ మీద పడి
క్షమాపణలు కోరుకుంటున్నాను చెప్పడమే కాదు అర్జున్ అందరూ చూస్తుండగానే ప్రవళిక పాదాల మీద వాలిపోయాడు. ప్రవళిక షాక్ అయింది. ఒక కోటీశ్వరుడు, అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంతమంది ఊరి జనాల ముందు తన కాళ్ళ మీద పడటం తను ఊహించలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. వద్దర్జున్ లేవండి ప్లీజ్ అంటూ ఆమె అతన్ని పట్టుకుని పైకి లేపింది. అర్జున్ కళ్ళల్లో కన్నీరు కారుతున్నాయి. ప్రవళిక, నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు కానీ నేను పాపాత్ముడిని కాదని నీ మనసుకు తెలిస్తే చాలు. పరమానందం గారు ముందుకొచ్చి ప్రవళిక తల నిమిరారు. అమ్మా, వీడు మారాడు. నీ ప్రేమ వీడిని మనిషిని చేసింది. వీడికి ఇంకో అవకాశం ఇస్తావా అని అడిగారు. ప్రవళిక మౌనంగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఆ మౌనం ఈసారి కోపం కాదు, ఒక రకమైన అంగీకారం. ఆ రాత్రి వెన్నెల విపరీతంగా కాస్తోంది. గోదావరి గాలి చల్లగా వీస్తోంది. ప్రవళిక తన ఇంటి వెనుక ఉన్న తోటలో ఒంటరిగా కూర్చొని ఉంది. అర్జున్ మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఇప్పుడు ఏడవడం లేదు. చంద్రుడి వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. అర్జున్ ఆమె పక్కన కూర్చున్నాడు. ఇద్దరి మధ్య కొంచెం దూరం ఉంది. వెళ్ళిపోమంటావా అని అడిగాడు మెల్లగా. ప్రవళిక తల తిప్పి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో తన మీద ఉన్న అపారమైన ప్రేమ ఆమెకు స్పష్టంగా కనిపించింది. ఇంతకాలం నన్ను వేధించిన ఆ మోడ్రన్ ప్రవరాఖ్యుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అడిగింది చిన్న చిరునవ్వుతో. అర్జున్ ఆమె వైపు తిరిగాడు. అతను చనిపోయాడు ప్రవళిక. నీ కన్నీళ్లలో కరిగిపోయాడు. ఇప్పుడు నీ ముందున్నది కేవలం నీ అర్జున్ మాత్రమే. అతను ధైర్యం చేసి ఆమె చేయి పట్టుకున్నాడు. ఈసారి ప్రవళిక చెయ్యి వెనక్కి తీసుకోలేదు. బదులుగా అతని వేళ్ళని తన వేళ్ళతో బంధించింది. అర్జున్ ఆమెను మెల్లగా తన వైపుకు తిప్పుకొని ఆమె నడుము చుట్టూ చెయ్యి వేశాడు. ప్రవళిక, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనసు నీకు దాసోహమయింది. కానీ నా అహంకారం దాన్ని ఒప్పుకోలేదు. ఆ రాత్రి వర్షంలో నిన్ను తాకినప్పుడు కలిగిన స్పర్శ అది కామం కాదు. నీతో జీవితాంతం కలిసి ఉండాలని కోరిక అంటూ ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకున్నాడు. ప్రవళిక కళ్ళు మూసుకుంది. అర్జున్ ఆమె నుదుటి మీద, కళ్ళ మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అది ఒక పవిత్రమైన బంధానికి ఆరంభంలా ఉంది. అర్జున్ పెదవులు ఆమె చెవి దగ్గరకు చేరాయి. నేనంటే నీకిష్టమేనా అని గుసగుసలాడాడు. ప్రవళిక అతని షర్ట్ కాలర్‌ని గట్టిగా పట్టుకొని అతని గుండెకు ఆనుకుంది. ఇష్టం కాదు అర్జున్, ప్రాణం. మీరు నన్ను అవమానించి పంపించినప్పుడు నా ప్రాణం పోయినంత పనయింది. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ పుట్టినట్టుగా ఉంది అంది ఆవేదనగా, ఆనందంగా. అర్జున్ ఆమె గడ్డం పట్టి పైకెత్తాడు. చంద్రుడి వెలుగులో ఆమె పెదవులు ఎర్రగా మెరుస్తున్నాయి. అర్జున్ మెల్లగా వంగి ఆమె పెదవుల్ని తన పెదవులతో స్పృశించాడు. అది ఒక మధురమైన, గాఢమైన ముద్దు. ఆ క్షణంలో లోకమంతా ఆగిపోయినట్లుగా అనిపించింది. వారిద్దరి శ్వాసలొకటయ్యాయి. ప్రవళిక తన చేతుల్ని అతని మెడ చుట్టూ వేసి అతన్ని తనలోకి ఆహ్వానించింది. ఆ రొమాంటిక్ క్షణంలో వారి మధ్య ఉన్న మనస్పర్ధలు, అనుమానాలు అన్నీ కరిగిపోయాయి. కాసేపటికి అర్జున్ ఆమెనొదిలి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. మరి మన పెళ్ళెప్పుడు? మళ్ళీ మా నాన్న ముహూర్తాలు పెట్టకముందే నేనే నిన్నెత్తుకుపోదాం అనుకుంటున్నాను. ప్రవళిక సిగ్గుతో అతని గుండెల్లో ముఖం దాచుకుంది. అబ్బే! అంత తొందరొద్దు. మా నాన్నగారికి చెప్పాలి. ఊరి జనం ఉన్నారు. ఎవరికీ చెప్పక్కర్లేదు. రేపు ఉదయమే మనం గుడికి వెళ్ళి మాలలు మార్చుకుందాం. ఆ తర్వాతే అందరికి చెప్దాం. ఏమంటావ్? అని ఆమెను కన్నుగీటాడు. ప్రవళిక నవ్వింది. ఆ నవ్వులో 1000 వెన్నెలలు కురిసినట్లుగా అనిపించింది అర్జున్‌కి. సరే మీ ఇష్టం అంది లొంగిపోతూ. ఆ రాత్రి గడిచిన తీరు వారిద్దరికీ ఒక తీయని కలలా అనిపించింది. మరుసటి రోజు తెల్లవారుజామునే ఊరు ఇంకా నిద్రలేవకముందే అర్జున్ మరియు ప్రవళిక ఊరి చివరన ఉన్న శివాలయానికి చేరుకున్నారు. పచ్చని తోటల మధ్య గోదావరి గాలి తగులుతుంటే ఆ పాత గుడిలో మంత్రాల సాక్షిగా కాకుండా మనసుల సాక్షిగా ఒకరికొకరు తోడవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రవళిక పసుపు రంగు పట్టుచీర కట్టుకుంది. తలలో తాజాగా కోసిన మల్లెపూలు ఉన్నాయి. అర్జున్ పంచ కట్టుకొని పక్కా పల్లెటూరి వరులా తయారయ్యాడు. ఆ దేవాలయంలోని విగ్రహం ముందు నిలబడి అర్జున్ ఒక చిన్న పసుపు తాడును ప్రవళిక మెడలో కట్టాడు. ఈ క్షణం నుండి నువ్వు నా పత్నివి మాత్రమే కాదు, నా ప్రాణానివి కూడా అన్నాడు అర్జున్ ఆమె నుదుటిన సింధూరం దిద్దుతూ. ప్రవళిక కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె వంగి అర్జున్ పాదాలకు నమస్కరించబోతుంటే అతను ఆమెను ఆపి హత్తుకున్నాడు. వద్దు ప్రవళిక, నా హృదయంలో ఉండాల్సిన దానివి, నా పాదాల దగ్గర కాదంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. అంతే. ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. వారు గుడి నుంచి బయటకు రాగానే అర్జున్ పాత బిజినెస్ శత్రువు విక్రమ్ అక్కడ తన అనుచరులతో ప్రత్యక్షమయ్యాడు. అర్జున్ తన ఆస్తంతా తండ్రి పేరు మీద రాసి ఈ మారుమూల గ్రామంలో సామాన్యుడిగా ఉండటం విక్రమ్‌కు మంచి అవకాశంగా మారింది. ఏంటి అర్జున్ రాయ్, ఒకప్పుడు సింహం ఇప్పుడు పిల్లిలా ఈ పల్లెటూరులో దాక్కున్నారా? ఈ అమ్మాయి కోసమేనా ఇదంతా? అని వెటకారంగా నవ్వాడు విక్రమ్. అర్జున్ ప్రవళికను తన వెనుకకు జరిపి విక్రమ్, ఇది నా వ్యక్తిగత విషయం. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గర్జించాడు. వెళ్ళిపోవడానికా? కాదు అర్జున్, నిన్ను మట్టిలో తొక్కడానికొచ్చాను. నీ తండ్రి సంతకం ఫోర్జరీ చేసి నీ కంపెనీ షేర్లను నేను కొనేశాను. ఇప్పుడు నీ దగ్గర ఈ పంచె,
ఈ పెళ్ళాం తప్ప ఏమీ లేదంటూ విక్రమ్ అరిచాడు. ప్రవల్లిక భయపడింది కానీ అర్జున్ నవ్వాడు. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు విక్రమ్. కానీ పోగొట్టుకున్న మనిషి దొరకడం కష్టం. నాకు నా ప్రవల్లిక దొరికింది. అదే నాకు 1000,00,00,000 సామ్రాజ్యం అన్నాడు ధీమాగా. విక్రమ్ కోపంతో అర్జున్ మీదకు దాడి చేయబోయాడు. కానీ ఊరి ప్రజలు అర్జున్ చేసిన సాయాలను గుర్తుంచుకున్నవారు. గొండెలు, కర్రలు పట్టుకొని అక్కడకు చేరుకున్నారు. ఊరి ప్రజల ఐక్యత చూసి విక్రమ్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ గొడవ ముగిశాక అర్జున్ మరియు ప్రవల్లిక వారి చిన్న ఇంటికి చేరుకున్నారు. అర్జున్ తండ్రి మరియు ప్రవల్లిక తండ్రి వాళ్ళని చూసి మురిసిపోయారు. రాత్రి అయింది. అది వారి మొదటి రాత్రి. ఆ చిన్న గదిని ప్రవల్లిక మల్లెపూలతో, దీపాలతో అందంగా అలంకరించింది. అర్జున్ గదిలోకి రాగానే కిటికీ గుండా వస్తున్న వెన్నెల వెలుగులో ప్రవల్లిక ఒక దేవతలా కనిపించింది. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అర్జున్ ఆమె దగ్గరకు వెళ్లి ఆమె జడలోని మల్లెపూల వాసనను పీల్చుకున్నాడు. గుర్తుందా ప్రవల్లిక? ఆఫీసులో మొదటి రోజు నీ జడలోని ఈ వాసనే నన్ను పిచ్చోడ్ని చేసింది. అప్పుడే నిన్ను హత్తుకోవాలనిపించింది కానీ ఆ అహంకారం అడ్డుపడింది అని అన్నాడు ఆమె నడుము చుట్టూ చేతులు వేస్తూ. ప్రవల్లిక అతని కళ్ళల్లోకి చూస్తూ మరిప్పుడు ఆ అహంకారం ఏమైందని అడిగింది కొట్టెగా. అది నీ పాదాల దగ్గర సమాధి అయిపోయింది అంటూ ఆమెను మెల్లగా ఎత్తుకొని మంచం మీద కూర్చోపెట్టాడు. అర్జున్ ఆమె కాలి మెటలను సవరిస్తూ ఆమె పాదాలను ముద్దాడాడు. ప్రవల్లిక పులకించిపోయింది. ఆమె అతని జుట్టులో వేళ్లు పోనిచ్చి తన దగ్గరకు లాక్కుంది. వారి మధ్య ఉన్న ఆ చిన్న దూరం కూడా చెరిగిపోయింది. అర్జున్ ఆమె పెదవుల మీద తన పెదవులను ఉంచి గాఢమైన ముద్దుతో ఆమెను తనలో లీనం చేసుకున్నాడు. ఆ రాత్రి వారిద్దరూ ఒక్కటయ్యారు. కేవలం శరీరాలతోనే కాదు, ఆత్మలతో కూడా. మరుసటి రోజు ఉదయం ప్రవల్లిక నిద్ర లేచేసరికి అర్జున్ పక్కన లేడు. ఆమె కంగారుగా బయటకొచ్చింది. అర్జున్ తన ల్యాప్‌టాప్‌ని ముందు కూర్చొని తీవ్రంగా ఏదో చేస్తున్నాడు. "ఏం చేస్తున్నారు అర్జున్?" అని అడిగింది ప్రవల్లిక అతని భుజం మీద చేయి వేస్తూ. "విక్రమ్ నా ఆస్తిని దొంగిలించొచ్చు ప్రవల్లిక. కానీ నా మేధస్సుని కాదు. మనం మళ్ళీ ముంబై వెళ్ళాలి. నా సామ్రాజ్యాన్ని నేను తిరిగి సాధించాలి. కానీ ఈసారి మోడ్రన్ ప్రవరాఖ్యుడిలా కాదు. నీ భర్తగా, ఒక బాధ్యత గల మనిషిగా వెళ్తాను. నాకు తోడుగా వస్తావా?" అని అడిగాడు. ఆమె చేతిని ముద్దాడి ప్రవల్లిక గర్వంగా నవ్వింది. "మీ వెనుక కాదర్జున్, మీ పక్కన నడుస్తాను. ముంబై నగరం, అది గాజు భవనం, అర్జున్ ఎంపైర్స్. కానీ ఈసారి అర్జున్ అక్కడ యజమానిగా లేడు." విక్రమ్ ఆ కుర్చీలో కూర్చొని అహంకారంతో నవ్వుతున్నాడు. అర్జున్ తన పాత జీపులో సాదాసీదా దుస్తుల్లో ప్రవల్లికతో కలిసి ఆఫీస్ ముందాగాడు. అక్కడున్న స్టాఫ్ అర్జున్‌ని చూసి ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు అతన్ని చూస్తేనే భయపడేవారు. ఇప్పుడతని కళ్ళల్లో కనిపిస్తున్న నిబ్బరాన్ని చూసి గౌరవంగా తల వంచారు. అర్జున్ నేరుగా విక్రమ్ క్యాబిన్‌లోకి వెళ్ళాడు. "ఏయ్! ఎవరు నువ్వు? లోపలికెలా వచ్చావని?" విక్రమ్ గర్జించాడు. అర్జున్ శాంతంగా ఒక కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ప్రవల్లిక అతని పక్కనే నిలబడింది. "విక్రమ్, ఈ బిల్డింగ్, ఈ ఫర్నిచర్ నీవి కావచ్చు. కానీ ఈ కంపెనీకి ప్రాణం పోసే క్లయింట్స్, టెక్నాలజీ నా దగ్గరున్నాయి. నువ్వు ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లతో ఆస్తిని పొందగలవు కానీ విజయాన్ని కాదు" అన్నాడు అర్జున్ పదునైన గొంతుతో. విక్రమ్ నవ్వుతూ "ఏం చేస్తావు? నీ దగ్గర ఇప్పుడు రూపాయి కూడా లేదు" అన్నాడు. అర్జున్ తన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చూపిస్తూ "నేను ఈ 15 రోజుల్లో పల్లెటూరులో కూర్చొని కొత్త సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేశాను. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ గ్లోబల్ టెక్ నాతో ఒప్పందం కుదుర్చుకుంది. నా పాత క్లయింట్స్ అందరూ నీతో డీల్స్ క్యాన్సిల్ చేసుకొని నా కొత్త స్టార్టప్‌కి వస్తున్నారు. రేపు పొద్దున్నే ఈ కంపెనీ షేర్లు నేలమట్టమవుతాయి. అప్పుడు దీన్ని నేనే మళ్ళీ కొంటానని తేల్చి చెప్తాడు." విక్రమ్ ముఖం పాలిపోయింది. ప్రవల్లిక ముందుకు వచ్చి "విక్రమ్ గారు, వ్యాపారంలో పెట్టుబడి డబ్బు కాదు, నమ్మకం. మీరు దాన్ని పోగొట్టుకున్నారు" అని అంది హుందాగా. బయటకు వచ్చాక అర్జున్ కొంచెం నీరసంగా కనిపించాడు. సిటీ, చలి, ఆ టెన్షన్ అతని మీద ప్రభావం చూపాయి. ప్రవల్లిక అతన్ని ఒక చిన్న హోటల్‌కి తీసుకొని వెళ్ళింది. "అర్జున్, మీరు చాలా అలసిపోయారు. ఇప్పుడే మనకు ఒక మంచి ఇల్లు కూడా లేదు" అని అంది ఆవేదనగా. అర్జున్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని "నా ఇల్లు నీ హృదయం ప్రవల్లిక. అక్కడ నాకెప్పుడూ చోటుంటుంది కదా! ఈ కష్టం కొద్ది రోజులే. మళ్ళీ మనం మన సామ్రాజ్యాన్ని నిర్మిద్దాం" అన్నాడు రొమాంటిక్‌గా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ రాత్రి వారు ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో గడిపారు. అది విలాసవంతమైన విల్లా కాదు కానీ వారి మధ్య ఉన్న ప్రేమ దానికి ఒక గొప్ప అందాన్ని ఇచ్చింది. అర్జున్ పనిలో మునిగిపోయి ఉండగా ప్రవల్లిక వెనక నుండి వచ్చి అతని భుజాల మీద చేతులు వేసి అతని మెడ మీద మెల్లగా ముద్దు పెట్టింది. అర్జున్ ఒక్కసారిగా పని ఆపేసి ఆమెను తన ఒడిలోకి లాక్కున్నాడు. "ఏంటి మేడం, పని చేసుకోనివ్వరా నన్ను?" అని అన్నాడు నవ్వుతూ. "పని ఎప్పుడూ ఉండేదే అర్జున్. కానీ నా భర్త ఆరోగ్యం కూడా నాకు ముఖ్యం. కొంచెం విశ్రాంతి తీసుకోండి" అంది ఆమె. అర్జున్ ఆమె జుట్టులోని మల్లెపూలను తీసి పక్కన పెట్టి ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకున్నాడు. "నీ ఈ మంచితనమే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది. లేకపోతే ఆ పల్లెటూరులోనే నేనొక తాగుబోతుగా మిగిలిపోయేవాణ్ణి" అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు.
ఆ రాత్రి వారి మధ్య సాగిన రొమాన్స్ వారి కష్టాలన్నిటినీ మర్చిపోయేలా చేసింది. మరుసటి రోజు అర్జున్ అన్నట్టే జరిగింది. విక్రమ్ కంపెనీ షేర్లన్నీ పడిపోయాయి. ఇన్వెస్టర్లందరూ అర్జున్ వైపే మొగ్గు చూపారు. వారం రోజుల్లోనే అర్జున్ రాయ్ తన కంపెనీని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అతను మళ్ళీ ఆ 50 అంతస్తుల భవనంలో యజమాని కుర్చీలో కూర్చున్నాడు. కానీ ఈసారి అతని పక్కన ఒక కుర్చీ ఖాళీగా లేదు. ప్రవళిక కోసం ప్రత్యేకంగా ఒక క్యాబినే సిద్ధం చేయించాడు. సార్, మీ సెక్రటరీ వచ్చారని తన పాత అటెండెంట్ నవ్వుతూ చెప్పాడు. ప్రవల్లిక లోపలికొచ్చింది. ఈసారి ఆమె సెక్రటరీగా కాదు, ఆ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా అడుగుపెట్టింది. అందరూ చప్పట్లు కొడుతుంటే అర్జున్ లేచి ఆమెకు బొకే ఇచ్చి ఆహ్వానించాడు. కానీ అందరూ వెళ్ళిపోయాక అర్జున్ తలుపు గడియ పెట్టి ప్రవల్లికను టేబుల్ కానించి దగ్గరకు తీసుకున్నాడు. ఏంటి మేడం, కొత్త ఆఫీస్ ఎలా ఉంది అని ఆమె చెవి దగ్గర గుసగుసలాడాడు. చాలా బావుంది సార్. కానీ బాస్ కొంచెం రొమాంటిక్‌గా ఉన్నట్టున్నారు అంది ప్రవల్లిక నవ్వుతూ. బాస్ ఎప్పుడూ నీకు బానిసే ప్రవల్లిక అంటూ ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. వ్యాపార సామ్రాజ్యం మళ్ళీ అర్జున్ చేతిలోకొచ్చింది. కానీ ఈసారి అర్జున్ శైలి మారింది. ఒకప్పుడు కేవలం లాభాల కోసం పాకులాడే అతను ఇప్పుడు తన ఉద్యోగుల యోగక్షేమాలు చూసే మనిషిగా మారిపోయాడు. దీనంతటికీ కారణం అతని పక్కనే ఉండి దిశానిర్దేశం చేస్తున్న ప్రవల్లిక. ముంబైలోని వారి విలాసవంతమైన విల్లా మళ్ళీ కళకళలాడుతోంది. ఒకరోజు సాయంత్రం అర్జున్ ఆఫీస్ పనుల్లో మునిగిపోయి ఉండగా ప్రవల్లిక మెల్లగా గదిలోకి వచ్చింది. ఆమె ముఖంలో ఒక వింతైన కాంతి, కళ్ళల్లో కొంచెం బెరుకు, మరికొంత ఆనందం ఉన్నాయి. అర్జున్, ఒక్క నిమిషం పని ఆపుతారా అని అడిగింది. అర్జున్ ల్యాప్‌టాప్ పక్కన పెట్టి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఏమైంది ప్రవల్లిక? మళ్ళీ ఏదైనా క్లయింట్ సమస్యొచ్చిందా? అని ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి అడిగాడు. ప్రవల్లిక అతని చేతిని తీసుకొని తన పొట్ట మీద పెట్టుకుంది. క్లయింట్ కాదు అర్జున్. మన జీవితంలోకి ఒక కొత్త అతిథి రాబోతున్నారు. నేను నేను తల్లిని కాబోతున్నానని చెప్తూ ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అర్జున్ ఒక క్షణం స్తంభించిపోయాడు. ఆ వార్త అతనిలో కలిగించిన ఆనందం మాటలకు అందలేదు. అతను ఒక్కసారిగా ఆమెను గాలిలోకి ఎత్తి గిరగిరా తిప్పాడు. ప్రవల్లిక, నిజమా? నేను తండ్రిని కాబోతున్నానా? ఇది నా జీవితంలో అతిపెద్ద సక్సెస్ అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆ రాత్రి వారిద్దరూ బాల్కనీలో కూర్చొని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ గడిపారు. అర్జున్ ఆమె తల మీద నిమురుతూ, నాకు తెలుసు ప్రవల్లిక, నువ్వు చాలా మంచి తల్లివి అవుతావు. కానీ నా భయం ఏంటంటే ఆ చిన్నారి వచ్చాక నువ్వు నన్ను మర్చిపోతావేమో అని కొంటెగా అన్నాడు. ప్రవల్లిక నవ్వి అతని భుజం మీద తలవాల్చింది. మీరెప్పుడు నా మొదటి బిడ్డే అర్జున్. మిమ్మల్ని మార్చడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అంది అతని ముక్కు మీద ముద్దు పెడుతూ. వారాలు గడిచాయి. ప్రవల్లిక 5వ నెలలోకి ప్రవేశించింది. అర్జున్ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఆఫీస్ పనులను ఇంటి నుంచే పర్యవేక్షించమని ఆమెకు ఆర్డర్ వేశాడు. కానీ ఈ సంతోషం మధ్య ఒక చిన్న చిక్కెదురైంది. అర్జున్ తండ్రి పరమానందం గారి ఆరోగ్యం క్షీణించింది. ఆయన చివరి కోరికేంటంటే అర్జున్ మరియు ప్రవల్లికల పెళ్లి మళ్ళీ అందరి సమక్షంలో శాస్త్రోక్తంగా జరగాలని. అర్జున్, ఆ రోజు ఆ పల్లెటూరులో మీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ నా మనవరాలు లేదా మనవడు పుట్టకముందే లోకానికి తెలిసేలా ఒక పెద్ద వేడుక జరగాలి. అదే నా ఆశ అన్నారు పరమానందం గారు దీనంగా. అర్జున్ మరియు ప్రవల్లిక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ప్రవల్లికకు ఈ సమయంలో అంత పెద్ద వేడుక అవసరమా అనిపించినా మావయ్య గారి కోరిక కాదనలేకపోయింది. పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ముంబైలోని అతిపెద్ద ఫంక్షన్ హాల్ వేదికైంది. సంగీత్ వేడుకలో అర్జున్ ప్రవల్లిక కోసం ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. స్టేజ్ మీద లైట్లు ఆరిపోయాయి. ఒక్కసారిగా మ్యూజిక్ మొదలైంది. అర్జున్ మైక్ పట్టుకొని స్టేజ్ మీదకొచ్చాడు. ఈ పాట నా ప్రాణమైన ప్రవళిక కోసం అంటూ తనే స్వయంగా ఒక రొమాంటిక్ పాట పాడాడు. పాట మధ్యలో కిందకొచ్చి ప్రవళిక చేయి పట్టుకొని స్టేజ్ మీదకు తీసుకెళ్ళాడు. ఆమె గర్భిణి అన్న విషయం మర్చిపోకుండా చాలా సున్నితంగా ఆమెతో కలిసి చిన్న స్టెప్పులు వేశాడు. ఆ సమయంలో వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా మంత్రముగ్ధులయ్యారు. అర్జున్ ఆమెను దగ్గరకు తీసుకొని అందరి ముందు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ప్రవళిక, నువ్వు నా జీవితంలోకి రాకపోతే నేను ఒక రాతి విగ్రహంలా మిగిలిపోయేవాణ్ణి. నన్ను మనిషిని చేసిన దేవతవు నువ్వు అన్నాడు భావోద్వేగంతో. ప్రవళిక కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె సిగ్గుతో అతని గుండెల్లో ముఖం దాచుకుంది. కానీ సరిగ్గా పెళ్లి రోజు ఉదయం విక్రమ్ పంపిన ఒక లీగల్ నోటీస్ అర్జున్ చేతికొచ్చింది. అందులో ప్రవళిక గతంలో చేసిన ఒక పాత సంతకాన్ని తప్పుగా చూపిస్తూ ఆమె మీద ఫోర్జరీ కేసు పెట్టినట్లు ఉంది. అది వారి పెళ్లిని ఆపడానికి విక్రమ్ వేసిన చివరి ఎత్తుగడ. ప్రవళిక కంగారు పడింది. అర్జున్, ఇప్పుడేం చేద్దాం? పోలీసులు వస్తారేమో అంది భయంగా. అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ ధైర్యం చెప్పాడు. ప్రవళిక, ఆ మోడ్రన్ ప్రవరకుడు మళ్ళీ నిద్ర లేవాల్సిన సమయం వచ్చింది. కానీ ఈసారి అది అహంకారం కోసం కాదు, నా భార్య గౌరవం కోసం. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ పెళ్లి ఆగే ప్రసక్తి లేదని ఆమెను హత్తుకొని భరోసా ఇచ్చాడు. పెళ్లి మంటపమంతా
పూల అలంకరణతో, మంగళ వాయిద్యాలతో కళకళలాడుతోంది. కానీ అర్జున్ చేతిలో ఉన్న లీగల్ నోటీస్ మాత్రం ఒక చిన్న విషసర్పంలా బుసలు కొడుతోంది. విక్రమ్ ఉద్దేశం స్పష్టం. పెళ్లి ముహూర్తానికి పోలీసులు పంపి ప్రవళికను అరెస్ట్ చేయించి అర్జున్ పరువును బజార్న పడేయడం. ప్రవళిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆమె తండ్రి వణుకుతున్న గొంతుతో అర్జున్, నా కూతురు ఏ తప్పు చేయలేదు బాబు. మా ఇల్లు అమ్మినప్పుడు విక్రమ్ మనుషులు కొన్ని కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు. అదే ఇప్పుడు ఇలా వాడుకుంటున్నారేమో అన్నాడు. అర్జున్ ప్రవళిక భుజంపై చేయి వేసి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ప్రవళిక, ఆ రోజు నిన్ను నేను అనుమానించినప్పుడు నువ్వు ఎంత నరకం అనుభవించావో నాకు తెలుసు. మళ్ళీ నిన్ను అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళనివ్వను. నువ్వు ధైర్యంగా పీటల మీద కూర్చో. ఈ అర్జున్ ఉండగా ఏ శక్తి నిన్ను తాకలేదని భరోసా ఇచ్చాడు. ముహూర్తం సమయం దగ్గర పడింది. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ ఇద్దరు పోలీస్ అధికారులతో కలిసి మంటపంలోకి ప్రవేశించాడు. ఆగండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ అమ్మాయి ప్రవళిక ₹1,00,00,000 ఫోర్జరీ కేసులో ముద్దాయి. అరెస్ట్ వారెంట్లు ఇవిగో అని అంటూ విక్రమ్ అహంకారంతో వంపాడు. చుట్టూ ఉన్న అతిథులంతా గుసగుసలాడటం మొదలుపెట్టారు. అర్జున్ మాత్రం ఏమాత్రం చలించకుండా నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. తన ఫోన్ తీసి ఒక వీడియో ప్లే చేసి పెద్ద స్క్రీన్ మీద వేశాడు. అందులో విక్రమ్ తన అనుచరులతో మాట్లాడుతున్న దృశ్యం ఉంది. అర్జున్‌ను దెబ్బతీయాలంటే ఆ ప్రవళిక మీద ఏదో ఒక నింద వేయాలి. ఆ పాత కాగితాలను ఫోర్జరీ చేయండి. పెళ్లి ఆగిపోతే అర్జున్ మళ్ళీ పిచ్చోడైపోతాడు. అర్జున్ అని నవ్వుతూ విక్రమ్ దగ్గరికి వెళ్ళాడు. విక్రమ్, నువ్వు నా కోసం మనుషుల్ని పంపినప్పుడే నేను నీ మీద నిఘా పెట్టాను. నువ్వు చేసే ప్రతి అడుగు నా దగ్గర రికార్డయి ఉంది. ఆ పోలీసులు నీ మీద ఫోర్జరీ కేసు పెట్టి నిన్ను తీసుకెళ్ళడానికొచ్చారు. నా భార్యని కాదు అన్నాడు గంభీరంగా. పోలీసులు వెంటనే విక్రమ్ చేతులకు బేడీలు వేశారు. విక్రమ్ గింజుకుంటూ అర్జున్, నిన్ను వదిలిపెట్టను అని అరుస్తుంటే పోలీసులు అతన్ని ఈడ్చుకెళ్లారు. అల్లకల్లోలంగా మారిన మంటపం ఒక్కసారిగా నిశ్శబ్దం అయింది. అర్జున్ ప్రవళిక దగ్గరికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొని మళ్ళీ పీటల మీద కూర్చోబెట్టాడు. క్షమించు ప్రవళిక. మన పెళ్లి రోజు ఇలా జరగాల్సొచ్చిందందుకు అన్నాడు పశ్చాత్తాపంతో. ప్రవళిక అతని చేతిని గట్టిగా నొక్కి, నా మీద నమ్మకం ఉంచారు కదా అర్జున్, అదే నాకు చాలు. ఈ పెళ్లి నాకు జీవితాంతం గుర్తుంటుందంది కన్నీరు తుడుచుకుంటూ. శాస్త్రోక్తంగా పెళ్లి జరిగింది. అర్జున్ ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు అగ్ని సాక్షిగా. 7 అడుగులు నడుస్తుండగా అర్జున్ ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఈ 7 అడుగులే కాదు ప్రవళిక, ఎన్ని జన్మలకైనా నేను నీ వెంటే ఉంటాను. నీ గర్భంలో పెరుగుతున్న మన బిడ్డ సాక్షిగా చెప్తున్నాను. నువ్వే నా సర్వస్వం. పెళ్లి తర్వాత జరిగిన రిసెప్షన్ చాలా గ్రాండ్‌గా సాగింది. రాత్రి వేళ అతిథులంతా వెళ్ళిపోయారు. అర్జున్ ప్రవళికను వారు కొత్తగా అలంకరించిన బెడ్‌రూమ్‌లోకి తీసుకొచ్చాడు. గది అంతా మల్లెపూల పరిమళంతో నిండిపోయింది. ప్రవళిక కిటికీ దగ్గర నిలబడి వెన్నెలను చూస్తోంది. అర్జున్ వెనుక నుండి వచ్చి ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. అతని చేతులు ఆమె పొట్ట మీద ఉన్న చిన్నారిని తాకుతున్నాయి. ప్రవళిక, ఒకప్పుడు నేను అమ్మాయిలంటే అసహ్యించుకునేవాణ్ణి. కానీ ఈరోజు నీ రూపంలో ఉన్న ఈ చిట్టి ప్రాణం కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను ఇంతలా మార్చిన మంత్రం ఏమిటి అని అడిగి ఆమె మెడ మీద సున్నితంగా ముద్దు పెట్టాడు. ప్రవళిక వెనక్కి తిరిగి అతని కళ్ళల్లోకే చూసింది. అది నా మంత్రం కాదర్జున్. అది మీలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ. మట్టిలో ఉన్న బంగారాన్ని నేను కేవలం తుడిచానంతే అని అంటూ అతని పెదవులను అందుకుంది. ఆ రాత్రి వారిద్దరి మధ్య అనురాగం పొంగి పొర్లింది. పెళ్ళైన భార్యాభర్తలుగా, కాబోయే తల్లిదండ్రులుగా వారు కొత్త జీవితాన్ని ఆహ్వానించారు. ముంబై నగరంలో చల్లని వసంతకాలం మొదలైంది. అర్జున్ అని తన జీవితంలో ఎన్నో వ్యాపార యుద్ధాలు గెలిచాడు. కానీ ఈ రోజు అతను పడుతున్న టెన్షన్ మరే రోజు పడలేదు. హాస్పిటల్ కారిడార్‌లో అటూ ఇటూ తిరుగుతూ గడియారాన్ని పదే పదే చూస్తున్నాడు. లోపల ప్రవళిక, ఈ తన ప్రాణమైన ప్రవళిక మాతృతో తీవ్ర బాధను అనుభవిస్తోంది. అర్జున్ తండ్రి పరమానందం గారు, ప్రవళిక తండ్రి కూడా అక్కడే ఉన్నారు. అర్జున్, ప్రశాంతంగా ఉండు బాబు, అంతా మంచే జరుగుతుందని పరమానందం గారు ధైర్యం చెప్తున్నా కూడా అర్జున్ మనసు మాత్రం ప్రవళిక దగ్గరే ఉంది. కొద్దిసేపటికి ఆపరేషన్ థియేటర్ నుంచి తలుపులు తెరుచుకున్నాయి. నర్స్ బయటికి వచ్చి చిరునవ్వుతో చెప్పింది. కంగ్రాచ్యులేషన్స్ సార్. మీకు పండంటి ఆడపిల్ల పుట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరూ కూడా క్షేమమే. అర్జున్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. లోపలికి వెళ్ళగానే బెడ్ మీద నీరసంగా ఉన్న ముఖంలో అంతులేని వెలుగుతో కనిపిస్తున్న ప్రవళికను చూశాడు. ఆమె పక్కనే ఒక చిన్న గులాబీ మొగ్గలా ఉన్న చిన్నారి. అర్జున్ మెల్లగా ప్రవళిక నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. థాంక్యూ ప్రవళిక. నా జీవితానికి ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేమీ లేదు అని అన్నాడు గద్గద స్వరంతో. ప్రవళిక నవ్వి, చూసారా అర్జున్, మీ కోపమంతా పోయి మళ్ళీ చిన్న పాపలా తయారయ్యారు. మన పాపకి ఏం పేరు పెడదాం అని అడిగింది ప్రవళిక. అర్జున్ ఆ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకొని, నీ పేరులోని స్వచ్ఛత నా పేరులోని లక్ష్యం కావాలి. తన పేరు ప్రవర్తన అని అన్నాడు. ప్రవళిక కళ్ళల్లో గర్వం మెరిసింది. 6 నెలల తర్వాత
కోనసీమలోని ఆ చిన్న పల్లెటూరు మళ్ళీ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. అర్జున్ మరియు ప్రవల్లిక తమ పాపతో కలిసి ఇద్దరు ఆ ఊరికి వచ్చారు. అర్జున్ ఇప్పుడు ఆ ఊరిని దత్తత తీసుకున్నాడు. స్కూలు ఇప్పుడు అత్యాధునిక హంగులతో వెలిగిపోతోంది. ఊరి ప్రజలందరూ కూడా తమ ప్రవల్లికమ్మను, అర్జున్ బాబును చూడటానికి ఎగబడ్డారు. ఆ రాత్రి గోదావరి గట్టున ఒక చిన్న విందు ఏర్పాటు చేశారు. వెన్నెల వెలుగులో పారే గోదావరి గలగలల మధ్య అర్జున్, ప్రవల్లిక ఒంటరిగా కూర్చొనున్నారు. పాప వాళ్ళ నాన్నగారి ఒడిలో నిద్రిస్తోంది. ప్రవళిక అర్జున్ భుజం మీద తల వాల్చింది. అర్జున్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆఫీసులో మీరు నన్ను అవమానించి పంపిన ఆ రోజు నా జీవితం ముగిసిపోయింది అని అనుకున్నాను. కానీ ఆ దేవుడు మనల్ని ఇలా కలుపుతాడని ఊహించలేదు. అర్జున్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దాడాడు. నేను ఒక అహంకారిని ప్రవల్లిక. కానీ నీ మంచితనం నన్ను ప్రేమించేలా చేసింది. ఆ మోడ్రన్ ప్రవరాఖ్యుడు కేవలం తన అహాన్ని మాత్రమే ప్రేమించాడు. కానీ ఈ అర్జున్ ప్రతి శ్వాసలోనూ నువ్వే ఉన్నావు. నిజానికి నా సక్సెస్ వెనుక ఉన్నది నా బిజినెస్ ప్లాన్స్ కాదు, నీ నిశ్శబ్దమైన పోరాటం. అతను ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె కళ్ళల్లోకే చూస్తూ అన్నాడు. మనం ముంబై వెళ్ళాక మళ్ళీ నువ్వు కంపెనీ బాధ్యతల్ని తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు లేకుండా నా సామ్రాజ్యం అసంపూర్ణం అని అన్నాడు. ప్రవళిక నవ్వింది. తప్పకుండా. కానీ నా మొదటి ప్రాధాన్యత ఇప్పుడు నా అర్జున్, నా పాపకే. చంద్రబింబం సాక్షిగా, గోదావరి సాక్షిగా ఆ ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు గాఢంగా హత్తుకున్నారు. ఒకప్పుడు అహంకారానికి, అనుమానానికి నెలవైన అర్జున్ హృదయం ఇప్పుడు కేవలం ప్రేమకు మాత్రమే చిరునామాలా మారింది. ఒక అందమైన ప్రేమ కథ, కొన్ని కన్నీళ్లు, మరికొన్ని చిరునవ్వులు, అపారమైన అనురాగంతో పరిపూర్ణమైంది. కథ అయిపోయింది. ఈ కథ మీకెలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.